కాసేపట్లో కూటమి సర్కార్ మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా నష్టపోతున్న ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో కొత్త పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొనబోతున్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద 2,90,000 మంది లబ్ధి పొందబోతున్నారు. ఆటో డ్రైవర్లు 2,25,621 మంది, 3 వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మంది, అలాగే మోటారు క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, ఇక మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఇక లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 436 కోట్లు జమ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 34.43 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా విజయవాడ ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. డ్రైవర్ల సేవలో అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏదైతే మహిళలకు ఫ్రీ బస్సు సక్సెస్ఫుల్ గా అమలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లు కావచ్చు, ఈ వాహనాల మీద ఆధారపడిన వాళ్ళు ఉపాధి కోల్పోతామని కొంత భయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత భరోసా ఇస్తున్నారు. వారికి సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. లాంఛనంగా మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. 436 కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు అవుతుంది. దాదాపు 2,90,000 మంది ఆటో డ్రైవర్లు, మొత్తం కూడా ఆటో డ్రైవర్లకి 15,000 వృత్తి అయితే సంవత్సరానికి ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఒక మహిళా ఆటో డ్రైవర్ మనతో ఉన్నారు. ఏమో ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ ఈ నిర్ణయం? చాలా బాగుంది సార్, సూపర్ సార్. మీరు ఆటో మీరే తోలుతారమ్మా? మీరు మామూలు? నేనే తోలుతాను సార్. మాకు 2014లోనే సీఎం సార్ చేతుల మీదుగా మాకు శ్రీశక్తి పథకం కింద మాకు ఇషి ఆటోస్ ఇచ్చారు డోక్రా మహిళల తరఫున. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 10 ఇయర్స్ అయింది ఆటో వచ్చేసి. ఈ 10 ఇయర్స్ నుంచి కూడా నేనే తోలుతున్నాను. సో మా కుటుంబానికి మేము ఒక మంచిగా అంటే ఏమంటారు సపోర్ట్ కింద మాకు సీఎం సార్ ఈ పథకం ద్వారాగా మాకు పెట్టడం చాలా సంతోషంగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. మాకు ఇది నిజంగానే దసరా కానుక. ఎందుకంటే నా ఆటో బోర్కు వచ్చేసింది. ఆ టైంలో మాకు 25,000 అయిద్దని అన్నారు. ఈలోపు స్కూల్ పిల్లలు ఉన్నారు. ఏం చేయాలనుకున్న టైంలో నిజంగా నేను అసలు ఊహించలేదు. ఎప్పుడు అంటే అంటున్నారు కానీ ఎప్పుడు పడతాయి ఏంటని చెప్పి అనుకున్నాను, కానీ రైట్ టైంలో పడింది. మళ్ళీ మేము ఒక 3 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోకుండా మేము ఇంజిన్ బోర్ చేసుకోవడానికి మాకు బాగా సపోర్ట్ అయినాయి ఆ అమౌంట్. స్వర్ణలత గారు చెప్తూ ఉన్నారు, ఎంత ఆనందపడుతున్నారో మనం చూస్తున్నాం. అందరూ కూడా వీరందరూ కూడా ఆటో డ్రైవర్లు అంతా కూడా ఏదైతే చాలా సంతోషపడుతూ ఉన్నారు. చాలా సంతోషం ఉందండి. దసరా పండుగ చేసుకుంటున్నాం. దసరా టైంలో మాకు డబ్బులు ఇవ్వడం మాకు ఫ్యామిలీకి ఎంతో ఉపయోగపడింది. చాలా బాగుందండి. సార్ గారు కుటుంబ ప్రభుత్వం మాకు చాలా అండగా ఉంది. ఏ వీటికి ఇబ్బంది లేదు, అంత బాగా. అంటే గతంలో రోడ్లు అది సరిగా ఉండేవి కదా, ఇప్పుడు రోడ్లు అది బాగున్నాయి. ఎట్లా మీకు ఇవన్నీ ఇవ్వటం ఎట్లా అనిపిస్తుంది? అసలు దానికోసం ఆలోచించే పని లేదండి. ఆ ప్రభుత్వంకి మన ప్రభుత్వానికి సంబంధం లేదండి. ఏ ఏరియాకి వెళ్ళినా మంచి రోడ్లు వేసారు, సూపర్గా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మాకు ఇబ్బంది లేదు. జీవనాధారం బాగుంది. బాబు గారు చెప్పినట్టుగా 6 పథకాలు బాగానే అమలు చేశారు. ఈ బస్సు ఫ్రీ అన్నారు, బస్సు కూడా చాలా బాగానే ఉంది. మాలాంటి లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. బస్సు ఇవ్వడం వలన ఆటో వాళ్ళు నష్టపోతున్నారు, అందుకే ఈ కార్యక్రమం చేశారనేది కూడా ఉంది అంటారు. కానండి దానివల్ల కొంచెమే 10% అనగానే మిగతా అంతా అందరికీ ఉపయోగం అండి. అది కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, ఇప్పుడు జాబులకి వెళ్ళే వాళ్ళు కానీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. బాబు గారు ఏదైనా 100 సార్లు ఆలోచించి చెప్తారు. అది కన్ఫర్మ్ అయితేనే చేస్తారు, లేకపోతే చేయరు. ఓకే, ఇక్కడ వీరంతా కూడా ఆటో డ్రైవర్ల మనోగతం మనం చూస్తున్నాం. చాలా ఆనందపడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ నాగరాజుతో రవిచంద్, 10 టీవీ, అమరావతి. ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా హస్బెండ్ మాత్రం ప్రెసెంట్ అయితే పర్లేదు సార్. ఇంకా ఉండడానికి తినడానికి మా పిల్లల్ని చదివించుకోవడానికి
దీంట్లో మీకు అయ్యే ఖర్చులో పెట్రోల్ ఎంతమ్మా? అప్పటి నుంచి డే 1 నుంచి సిఐఎంఏ ఏదో కోర్స్ ఉంది కదా సార్, ఆ కోర్సు 14-15 మధ్యలో అప్పటి నుంచి డే 1 నుంచి అన్నం వండి పెట్టడం కానీ ఆటో డ్రైవర్ల భవితవ్యం కోసం ఏటా 15,000 రూపాయలు అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీ 14-15 మధ్యలో అప్పటి నుంచి డే 1 నుంచి సిఐఎంఏ ఏదో కోర్స్ ఉంది కదా సార్, ఆ కోర్సు 14-15 మధ్యలో అప్పటి నుంచి డే 1 నుంచి మరి కాసేపట్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించబోతుంది ఏపీ సర్కార్లు. మనం చూడొచ్చు, సభాస్థల వద్దకి ఆటోలో ప్రయాణించు స్టార్ట్ అయ్యారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడాను ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించబోతున్నారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు. సభాస్థల వద్దకు ఆటోలో బయలుదేరారు. మనం చూడొచ్చు, ఆటోలో ప్రయాణికులతో పాటు కూడా సభాస్థల వద్దకు చేరుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించబోతున్నారు.